అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి చెరువుల పరిరక్షణ కోసం నిర్మించినటువంటి లేకపోతే చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కీలుబొమ్మగా మారిందా? రాష్ట్ర ముఖ్యమంత్రి పగ సాధింపులో లేకపోతే కక్ష సాధింపు చర్యలకు ఊతమిస్తా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఆ యొక్క ప్రత్యర్థులో లేకపోతే ఆయనకు ఎవరైతే గిట్టని వాళ్లకు నోటీసులు ఇవ్వడానికే పరిమితం అవుతుందా అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసినాం నిన్న ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీకి సంబంధించిన దాని మీద ఏంది అని చెప్పేసి ఒక అడ్వకేట్ వేసిన కేసుకు సంబంధించిన దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక షాకింగ్ నివేదిక అయితే ఇచ్చింది. అసలు సల్కం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలోనే లేదు. అసలు దానికి ఎలాంటి ఏమంటారు దాన్ని కూల్చివేసకు ఎలాంటి కూడా ఆస్కారం లేదు అని చెప్పేసి నిజంగా మనం ఒకసారి శాటిలైట్ మ్యాప్ చూసిన తర్వాత జడ్జి కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు డైరెక్ట్ చెరువు లోపలికే ఆ సల్కం చెరువు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మరి ఎందుకు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఇది ఎందుకు రాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం అసలు ఏమాత్రం కూడా హైకోర్టు జడ్జి ఏమాత్రం కూడా సమ్మతించలేదు. అంటే ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకు మీకు గిట్టని వాళ్లకు నోటీసులు ఇచ్చేస్తూ అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ బఫర్ జోన్లో ఉందంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి సల్కం చెరువు విషయంలో మాత్రం ఎందుకు ఉదాసీనత ఉన్నారని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్గా స్పష్టం చేసింది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్నగాక మొన్న గతంలో రాజకీయ సంబంధించిన కుట్రనో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ద్వేషాలో లేకపోతే అదంతా కావచ్చు నక్లెస్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్కు నోటీసులు ఇచ్చారు. ఆ పక్కపంటి పార్క్ హోటల్ దానికంటే ముందున్నా ఇటు పక్కపంటి కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నా ఇవన్నీ కాదని చెప్పేసి కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక 17 ఫ్లోర్లకు సంబంధించిన అపార్ట్మెంట్లకు హైడ్రా స్వయంగా కమిషనర్ రంగనాథ్ పోయి దాన్ని పరిశీలించి నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్, నిజానికి ఒకసారి మనం చూద్దాం. ఈ రెండింటికి కంపారిజన్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఎంత ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు హైడ్రా కమిషనర్ అటు ముఖ్యమంత్రి కనుసన్నల్లో నాకు ఆయన నచ్చలేదు పోయి దానికి అర్జెంటుగా నోటీసులు అంటే పోయి రెడీగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుందా అంటే నిజమే అనిపించినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు మాట్లాడిన విధానం ఒకసారి చూస్తే హైకోర్టుకు సంబంధించిన దాని మీద ఎందుకు డౌట్ రాలే ఒక సామాన్య ప్రజలకే డౌట్ వస్తుంది. ఒకసారి రెండు నేను కంపేర్ చేస్తా. ఒకసారి చూడండి, ఇది సల్కం చెరువు ఇది ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ ఉన్నటువంటి లెక్క. అంటే దీనికి ఓ ఎఫ్టీఎల్ లేదు, ఓ బఫర్ లేదు, డైరెక్ట్ చెరువులోనే దించబడింది. చూడండి, ఇది ఈ దానికి సంబంధించిన దాని మీద అడ్వకేట్ చేసిన కేసులో ఈరోజు హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని మందలించిందని చెప్పొచ్చు. ఎందుకు ఈరోజు దాని మీద అలసత్వం వహిస్తున్నారంటే దానికంటే ముందు ప్రభుత్వం ఇచ్చింది అసలు ఎఫ్టీఎల్లో లేదని చెప్పేసి కూడా. అంతకంటే ముందు పలుసార్లు రంగనాథ్ గారు కూడా చెప్పిండు అది కాలేజీ వ్యవస్థ చాలామంది విద్యార్థులతో కూడుకున్న పని అని చెప్తే ఈరోజు పేదలకు అంతకన్నా ముందు చాలామంది కష్టపడి కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు లేకపోతే అప్పుడే గృహప్రవేశం చేసి బయటికి రాగానే కూడా కూలగొట్టినటువంటి ఘనత ఈ హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లకు ఉంది. బట్ ఈ విషయానికి సంబంధించిన దాని మీద ఇంత చెరువు లోపలికి పోయి కట్టినా కూడా ఈ సల్కం చెరువు విషయంలో ఎఫ్టీఎల్ లేదని చెప్పడం, దానికి ఇంకొక విషయం చూపిస్తారు. నేను కాక మొన్న ఏదైతే ఇగో ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి హైడ్రా సైజన్ ఎఫ్టీఎల్ అని చెప్పేసి అది వచ్చింది. సడన్గా వీళ్ళు పోయిర్రు ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాని మీద ఇన్స్పెక్షన్ చేసిరు. జిహెచ్ఎంసీ కమిషనర్ పోయిండే ఆగమేఘాల మీద అది రాలేదు ఇది రాలేదు అని చెప్పేసి లాస్ట్కి ఇచ్చింది ఏంటంటే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దీనికి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు ఏదో చేయొద్దు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. బట్ నిజానికి మీకు ఒకటి చెప్పాలి, ఇంత లోపలికి పోయిన సల్కం చెరువులో ఇంత లోపలికి పోతే కూడా కనీసం ఇది ఎఫ్టీఎల్లో లేనిది. మరి ఒకసారి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తా. ఇది నక్లెస్ రోడ్డు, ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇది బిఎస్ మక్తాకు సంబంధించిన టోటల్ ఏరియా, అంటే స్లమ్ ఉంటుంది, ఒక 20,000 మంది ఉంటారు. ఆ తర్వాత ఇగో ఇది నక్లెస్ రోడ్కి సంబంధించినటువంటి మీకు ఒక ఎట్లా అంటే మీకు రెడ్ మార్క్ వేసి నేను కూడా చూపిస్తా. ఇగో ఇది నక్లెస్ రోడ్కు సంబంధించిన ఇది నక్లెస్ రోడ్కు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్. ఇగో ఇది పార్క్ హోటల్, దీని పక్కన ఉంటుంది ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ హుస్సేన్ సాగర్ నుంచి ఫస్ట్, ఆ తర్వాత పీపుల్స్ ప్లాజా తర్వాత డబల్ రోడ్ వస్తుంది,
డబుల్ రోడ్ తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్ వస్తుంది. ఖాళీ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత నెక్లెస్ రోడ్డుకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రోడ్ వస్తుంది. రోడ్ తర్వాత ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంతకంటే ముందు దీనికి ముందు ఆనుకొనే ఇంకా ప్రదీప్ కన్స్ట్రక్షన్కి ఆనుకొని ఇంకా కొంచెం ముందుకు పార్క్ హోటల్ ఉంటుంది. ఇక దానికి సంబంధించిన దాని మీద ఎట్లాంటి అది లేదు. ఇగో ఈ లెక్కను చూసుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్ అన్ని పడుకుంటూ పోతా ఉన్నాయి చూసుకోండి. హైట్కి ఎలాంటి అది లేదు. అంటే ఇంత డైరెక్ట్గా సల్కం చెరువు లోపలికి పోయి కట్టుకున్నటువంటి కాలేజీలకేమో ఎఫ్టీఎల్ పరిధిలోకి రావు. మరి హుసేన్ సాగర్కు దగ్గర దగ్గర 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎందుకు ఎఫ్టీఎల్లోకి వస్తుంది అనే దాని మీద ఇప్పుడు ప్రశ్న. నిజంగా ఇదే సామాన్య ప్రజలు ఇంకోరో అడిగితే మనం ఏమంటారు దాన్ని, అట్లా కాదు ఇట్లా వీళ్ళ మీద కేసులు గీసులు అని చెప్పేసి అంటారు. మరి ఈరోజు హైకోర్టు అడిగిన క్వశ్చన్ ఏంది? హైకోర్టు అడిగినది దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఏంది? ఎవరి కక్ష సాధింపు చర్యల కోసం ఈరోజు హైడ్రా పనిచేస్తూ ఉంది? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈరోజు హైడ్రా ప్రత్యర్థులకో, లేకపోతే సీఎంకు గిట్టని వాళ్ళో, లేకపోతే వాళ్ళ ఏదో రాజకీయ ప్రత్యర్థులకో, లేకపోతే ఆయన గతంలో ఏమైనా జరిగితే కక్ష సాధింపు చర్యలకో ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు ఆగమేఘాల మీద ఉబలాట పడతా ఉన్నదనేది ప్రతి ఒక్కరికంటే రైట్. చెరువుల పరిరక్షణ జరగాలి. 110% లేక్స్ సిటీగా పేర్కొన్నటువంటి హైదరాబాదు మళ్ళీ చెరువులు ఎట్లా ఉన్నాయో అట్లా పునరుద్ధరించబడాలి. కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టి పేదోని ఇంటి మీద, ఆ తర్వాత మధ్యతరగతిని అపార్ట్మెంట్ మీద, లేకపోతే రకరకాలుగా వాళ్ళు విచ్చలవిడిగా విశృంఖలంగా ఈరోజు కూల్చివేతలకు పాల్పడి ఈరోజు నోటీసులు ఇచ్చి భయాందోళనకు గురి చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ ఉంటే రేపు నిజంగా హైదరాబాదులో బతకాలంటే సామాన్య జనం ఎంత భయపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంత అట్లా ఆందోళన చెందాల్సి వస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి. సరే, జరిగింది ఏదో రాజకీయంగా ఏదైనా జరిగితే అది చూసుకోవాలి, కానీ 110% తప్పు జరిగిన ప్లేస్లో దానికి ఒప్పని చెప్పే ప్రయత్నం చేస్తూ కోర్టు చివాట్లు పెడతా ఉన్నా, కోర్టులు ఎన్నిసార్లు చెప్తా ఉన్నా, ఎన్నిసార్లు కోర్టు నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా కూడా చెవికెక్కకుండా ఈరోజు కేవలం కక్ష సాధింపు చర్యలు, కక్ష తీసుకునే క్రమంలోనే ఈరోజు హైడ్రాని తీవ్ర స్థాయిలో హైడ్రాని తన సొంత సంస్థగా హైడ్రాన్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బడా బిల్డర్స్ని, లేకపోతే సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈరోజు హైడ్రాన్ని తన దగ్గర పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్న ఒక ఆటగా ప్రజలందరూ అనుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు హైకోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే నిజంగా మరి ఏం జరుగుతుంది? ఇప్పటికైనా హైడ్రా తమ పరిధి మేరకు హైడ్రా ఏదైతే చెరువుల పరిరక్షణ కోసం సంబంధించిన దాని మీద ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు కాకుండా తన స్వయం ప్రతిపత్తిని ఉపయోగించి ఏ విధంగా ముందుకు వద్దన్నది కాలమే సమాధానం చెప్పాలి.